హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం ఫుల్ హౌస్ అనే థాయ్ డ్రామాలో పార్ట్ 7ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని వాచ్ చేసే వాళ్ళందరిలోనూ మోర్ దాన్ 65% వరకు మన వ్యూవర్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని చూస్తున్నారంట. సో ప్లీజ్ మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను కొత్తగా వీడియోస్ ఏం చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది ముందుగానే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మైక్ వాళ్ళ గ్రానీ వచ్చేసి మైక్ని అలాగే ఓమంని పిలిచి నాకు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కదా. ఇంకా అందుకని చెప్పి వీళ్ళిద్దరూ ఏమో ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు. తర్వాత మైక్ వాళ్ళ గ్రానీ వెళ్ళిపోయిన తర్వాత ఓమం అంటుంది, నువ్వు నన్ను టచ్ చేయడానికి కూడా ట్రై చేయకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ అంటాడు, నువ్వు నా టైప్ కాదు, నువ్వే అలా ఆలోచించుకో అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ మళ్ళీ కూడా తిట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఏమవుతుంది అంటే మైక్ ఏమో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చి కూర్చుంటాడనమాట టేబుల్ మీద. ఇంక ఇదే టైంలో ఓమం ఏమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో మైక్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి, ఈరోజు ఆఫ్టర్నూన్ నువ్వు ఇక్కడికి రావచ్చు కదా, మనం మా ఇంట్లో పార్టీ చేసుకుందామని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ మాటలన్నింటినీ కూడా ఓమం వింటూ ఉంటుంది. ఇంకా ఓమం ఏం చేస్తుంది అంటే మైక్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టేసి స్పీడ్గా తన బ్యాగ్ అంతా సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మైక్ ఏమో కోపం వచ్చేస్తుంది అనమాట. మైక్ ఓమం బయటకు వెళ్లకుండా ఉండటానికే తను ఇలా ప్లాన్లన్నీ వేస్తూ ఉంటాడనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని రప్పిస్తున్నాను అంటే వంట చేయడానికన్నా ఓమం ఉండిపోతుందేమో అని చెప్పేసి అలా ప్లాన్ వేస్తాడు. కానీ ఓమం ఏమో వెంటనే అసలు తనకి ఏం సమాధానం చెప్పకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అది చూసి మైక్ అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఓమం ఏం చేస్తుంది అంటే గాయ దగ్గరికి వెళ్ళి ఇంకా వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. గాయ అలాగే ఓమం ఇద్దరు కూడా ఒక కాఫీ షాప్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే ఓమం అడుగుతుంది, మనం మొన్న వెళ్ళాం కదా అలా తినడానికి ఈరోజు కూడా వెళ్దామా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కానీ గాయ అంటాడు, వద్దులే ఈరోజు నాకు మూడ్ లేదు అని చెప్పేసి గాయ అంటూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో మైక్ ఏం చేస్తుంటాడు అంటే గాయ వాళ్ళ కంపెనీకి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి ఏం చెప్తాడు అంటే, నేను గాయ మీ కంపెనీ వైపే వస్తున్నాను, గాయ అక్కడే ఉన్నాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. నేను గాయని మీట్ అవ్వాలి అని చెప్పి. ఇంకా ఆ కంపెనీలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అంటే, లేదు గాయ ఇక్కడ లేడు కదా, కాఫీ షాప్కి వెళ్ళాడు అని చెప్పేసి ఆ కాఫీ షాప్ అడ్రస్ అనేది ఇస్తారు. ఇంకా అప్పుడు మైక్ ఏమో నవ్వుతాడనమాట. ఎందుకంటే మైక్ అక్కడికి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అవుతాడు. ఇంకా తర్వాత మైక్ ఏమో అదే కాఫీ షాప్కి వెళ్తాడనమాట. ఇంకా కాఫీ షాప్ దగ్గరికి వచ్చి తను వెతుకుతూ ఉంటాడు ఓమం అలాగే గాయ ఎక్కడున్నారు అని చెప్పేసి. ఇంకా అప్పుడే తనకి కనిపిస్తారనమాట ఓమం అలాగే గాయ. ఇంకా అప్పుడు తను ఏం చేస్తాడు అంటే, ఓహో ఇదే కాఫీ షాప్లో ఉన్నారా, సరే అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా కాఫీ షాప్లోకి వెళ్ళి ఏం చేస్తాడు అంటే గాయని అలాగే ఓమంని గమనిస్తూ ఉంటాడనమాట. ఇంకా గాయకి తన ఫేస్ కనిపించకుండా ఒక బుక్ అనేది అడ్డు పెట్టుకుంటూ ఉంటాడు. ఇదే టైంలో ఏం జరుగుతుంది అంటే షాప్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు ఆ టేబుల్ మీద కూర్చుంది మైక్ లాగా ఉన్నాడు కదా, మైకే అంటావా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయితే ఈ మాటలన్నీ కూడా గాయకి వినపడతాయి. ఇంకా వెంటనే గాయ కూడా అటు చూస్తూ ఉంటాడు. ఇంకా గాయకి అర్థమైపోతుంది అనమాట మైక్ అక్కడే ఉంటాడు అని చెప్పేసి. ఇంకా అప్పుడు గాయ ఏమంటాడు అంటే, ఓమం ఈ రోజుకి చాలే మనం వర్క్ చేసుకుంది, అవును ఇందాక నువ్వు అడిగావు కదా మనం బయటకు వెళ్ళి తిందాము అని చెప్పేసి, సరే పదా ఇప్పుడు వెళ్దాం తినడానికి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమం కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంక తర్వాత గాయ ఏం చేస్తాడు అంటే ఒక రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, అంటే ఆ హోటల్లో ఉండే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆ టేబుల్ దగ్గర ఉన్నాడు కదా, సో తనకి ఒక కాఫీ ఇవ్వండి, అలాగే తనకి తన ఫ్యాన్ ఇచ్చాడు అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి ఇంకా గాయ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు, నిజంగానే అక్కడ ఉంది మైకేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు గాయ అంటాడు, అవును నిజంగానే అక్కడ మైకే ఉన్నాడు, మరి మీరు సెల్ఫీ దిగరా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు కూడా సరే మేము ఇప్పుడే వెళ్తాము, తనకి ఆర్డర్ ఇస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా తర్వాత అక్కడున్న వెయిటర్స్ అందరూ కూడా ఏం చేస్తారు అంటే మైక్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్యాన్ మీకు దిమ్మన్నారు అని చెప్పేసి మైక్ ఇస్తారనమాట. ఇంకా మైక్ ఏమో థ్యాంక్ యూ అని చెప్పి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడున్న వెయిటర్స్ అడుగుతారు, ఒక సెల్ఫీ దిగుతాం ప్లీజ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు మైక్ కూడా సరే సెల్ఫీ దిగుతాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అక్కడున్న వెయిటర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదే టైంలో గాయ అలాగే ఓమం ఇద్దరు కూడా వెళ్ళిపోతారనమాట బయటికి మైక్కి కనిపించకుండా. ఇంకా ఫొటోస్ దిగటం అయిపోయిన తర్వాత మైక్ ఏమో మళ్ళీ ఓమంని చూస్తాడు. కానీ అక్కడ చూసేటప్పటికి అక్కడ టేబుల్ అనేది ఖాళీగా ఉంటుంది. ఇంక తర్వాత మైక్ ఏమో కోపం వచ్చేస్తుంది అనమాట, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి.
ఇంకా ఓమం అలాగే గాయ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు గాయ అడుగుతాడు, "నువ్వంటే మైక్‌కి ఇష్టం ఉన్నట్టుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, "లేదు, తనకి ఓన్లీ ప్రాపర్టీనే ఇష్టము. మేము ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు గురించే మాట్లాడుకుంటాం తప్ప వేరే ఏం మాట్లాడుకోము" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు గాయ ఏమో, "అదేంటి అలా అంటున్నావు?" అనేటప్పటికి ఓమం, "ఏం లేదు, నార్మల్‌గా అంటే మైక్‌కి ఆ ఇల్లంటే ఇష్టం" అని చెప్పేసి అలా కవర్ చేస్తూ ఉంటుందనమాట. ఇంకా గాయ కూడా నవ్వుతూ ఉంటాడు. ఇంక తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే ఒక చోటుకి వెళ్ళి డల్‌గా అలా కూర్చునుంటాడు. అప్పుడే తనకి వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేస్తుందనమాట. వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసి, "నీ మీద అలాగే మీ వైఫ్ మీద మేమొక అంటే కమర్షియల్ అనేది ప్లాన్ చేస్తున్నాము. సో, మీరిద్దరూ కూడా మీ గురించి బాగా తెలుసుకోండి. అలాగే మీ ఇద్దరికి ఏమైనా గొడవలున్నా సరే ఇప్పుడు అంటే అన్నీ సాల్వ్ చేసుకోండి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి మైక్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మైక్ ఇంటికి వెళ్ళేటప్పటికే అక్కడ ఆల్రెడీ ఓమం ఉంటుందన్నమాట. ఓమం ఏమో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మైక్‌కేమో చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కోపంగా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. ఇంక అప్పుడు ఓమం అడుగుతుంది, "మీ ఫ్రెండ్స్ వచ్చారా ఆఫ్టర్‌నూన్? మీరు బాగా ఎంజాయ్ చేశారా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. కానీ మైక్ మాత్రం ఏమీ సమాధానం చెప్పడు. ఇంక అప్పుడు ఓమం అంటుంది, "నేను కూడా ఉండుంటే బాగుండేదేమో కదా! మనందరం కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్‌కేమో కోపం వచ్చేస్తూ ఉంటుంది. "నీకెందుకు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం అడుగుతుంది, "నువ్వేమన్నా సైకోనా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా ఓమం సైకోనా నువ్వు అనేటప్పటికి మైక్‌కి అయితే చాలా కోపం వచ్చేస్తుందనమాట. ఇంకా మైక్ అంటాడు, "ఏంటి నేనేం సైకో, నువ్వే సైకో అసలు. నువ్వు అలాగే గాయి ఇందాక మధ్యాహ్నం కాఫీ షాప్‌లో ఉండి ఒకేసారి ఎలా మాయమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయారు మీ ఇద్దరు?" అని చెప్పేసి అలా అరుస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, "అవునా, మేమిద్దరం ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అంటే నువ్వు మా వెనకాలే ఫాలో అవుతున్నావా ఏంటి? నువ్వు ఇక నుండి స్టాకర్ కూడా అయిపోయావా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు మైక్‌కేమో చాలా కోపం వచ్చేస్తుందనమాట. కోపం వచ్చేసి అక్కడ పక్కనే ఉన్న పిల్లోని తీసుకెళ్ళి అంటే ఓమం మొహం మీద కొడతాడు. అయితే ఆ పిల్లో ఏమవుతుంది అంటే ఆ పక్కనే వాటర్ గ్లాస్ ఉంటుందనమాట. ఆ గ్లాస్ అనేది పడిపోతుంది. పడిపోయి ల్యాప్‌టాప్ మీద ఆ గ్లాస్‌లో ఉన్న వాటర్ అన్నీ కూడా పడిపోతాయన్నమాట. ఇంక వెంటనే ఓమంకేమో చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా తనేమో షాక్ అయ్యి ఇంకా మైక్‌ని ఏం తిట్టలేక ఆ ల్యాప్‌టాప్ మీద పడిన వాటర్ అన్నిటిని కూడా కిందకు వంపేసి ఇంకా తనేమో కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మైక్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా తను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అలా ల్యాప్‌టాప్ అనేది పాడైపోతుందని చెప్పేసి. ఇంకా ఓమం కోపంగా వెళ్ళిపోతూ ఉండేటప్పటికి ఇంకా మైక్ కూడా చాలా బాధగా ఉంటుంది. ఇంక తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే తన రూమ్‌లోకి వెళ్ళిపోయి ల్యాప్‌టాప్ అంతటిని కూడా ఇంకా అంటే ఆరబెడుతూ ఉంటుందనమాట. అయితే బయట మైక్ ఉంటాడు. ఇంకా మైక్ ఏమో ఓమంని సారీ అడుగుదామని చెప్పేసి వస్తూ ఉంటాడు. కానీ తనేమో ఓమంని అడగలేకపోతాడనమాట. ఇంకా ఓమం బయటకొస్తుందేమో అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఇంకా ఓమం రాకపోయేటప్పటికి ఇంకా తను కూడా ఏం మాట్లాడలేక తన రూమ్‌లోకి వెళ్ళి పడుకుని పోతూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు ఏం జరుగుతుంది అంటే మైక్ తొందరగా లెగిసిపోయి ఓమంకి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే అక్కడికి ఓమం వస్తుంది. ఇంకా ఓమం ఏమో మైక్ బ్రేక్‌ఫాస్ట్ చేయడం చూసి ఇంకా తనేం చేస్తుంది అంటే ఓన్లీ బ్రెడ్ అలాగే మిల్క్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ కూడా చాలా కోపం వస్తుందనమాట. ఇంకా తను చేసిన బ్రేక్‌ఫాస్ట్ అంతటిని కూడా డస్ట్‌బిన్‌లో పడేస్తాడు. ఇంక తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే తన పనులన్నీ చేస్తూ మధ్యలో తనకేమన్నా కొత్త ఐడియాస్ వస్తే ఒక పేపర్ మీద రాసుకుని ఒక గోడకి అన్నీ స్టిక్ చేస్తూ ఉంటుందన్నమాట ఐడియాస్ అన్నీ కూడా. అయితే ఓమం ఏం చేస్తుందో మైక్ అంతా కూడా గమనిస్తూ ఉంటాడు. తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే ఆ బోర్డ్‌ని గమనించి తను కూడా ఒక పేపర్ మీద ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అని చెప్పేసి రాసి ఆ పేపర్స్‌ని అన్నీ కూడా తీసుకొచ్చి ఓమం ఎక్కడైతే పేపర్స్‌ని స్టిక్ చేస్తుందో అక్కడే అతికిచ్చేసి వెళ్ళిపోతాడనమాట. ఇంక తర్వాత ఓమం ఏమో ఇంకో కొత్త ఐడియా వచ్చి తను రాసేటప్పటికి అక్కడేమో మైక్ పెట్టింది ఉంటుంది. ఇంకా అప్పుడు ఓమం ఏం చేస్తుంది అంటే ఆ పేపర్స్‌ని కూడా చూసి కోపంగా ఆ పేపర్స్‌ని చింపేస్తుందనమాట. అయితే మైక్ ఏమో ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా చూసి తనైతే షాక్ అయిపోతాడు. ఇంక తర్వాత మైక్ ఏమో తన రూమ్‌లోకి వెళ్ళిపోయి తన ల్యాప్‌టాప్‌ని అంటే ఓమంకి ఇస్తున్నట్టు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా ప్రాక్టీస్ చేసి ఓమం దగ్గరికి వెళ్తాడు. ఓమం దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఇప్పటిదాకా విండోస్‌నే యూజ్ చేసి ఉంటావు కదా! నువ్వు ఎప్పుడు కూడా మ్యాక్‌ని యూజ్ చేసి ఉండవు. కానీ ఈసారి నా మ్యాక్ ల్యాప్‌టాప్‌ని యూజ్ చేయడానికి నీకు ఛాన్స్ ఇస్తున్నాను, తీసుకో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు ఓమం అంటుంది, "నాకు నీ థింగ్స్ ఏమి అక్కర్లేదు, నేను ఇది తీసుకోను ల్యాప్‌టాప్" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడు మైక్ కూడా ఏం అనలేక సరే అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత ఏం జరుగుతుంది అంటే మైక్ దగ్గరికి వాళ్ళ అసిస్టెంట్ వస్తుందన్నమాట. ఇంక వాళ్ళ అసిస్టెంట్ వచ్చిన తర్వాత మైక్ ఏమో అడుగుతాడు, "అవును, అంటే అమ్మాయిలకి ఏదంటే ఎక్కువ ఇష్టం" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఈ అసిస్టెంట్ అంటుంది, "ఏమైంది, నీకు ఓమంకి ఏమైనా గొడవైందా ఏంటి? సరే నువ్వు ఓమంకి ఫ్లవర్స్ ఇవ్వు" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఓమంకి ఏ ఫ్లవర్ అంటే ఇష్టమో నేను వాటిని బుక్ చేస్తాను అని
అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ ఏమో ఆలోచించి అన్ని ఫ్లవర్స్ కూడా ఆ షాప్‌లో ఏం ఫ్లవర్స్ ఉన్నా అన్నిటిని కూడా బుక్ చేసేయి అని చెప్పేసి అంటాడనమాట. ఇంక అప్పుడు అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత కాసేపటికి ఏమవుతుంది అంటే ఆ ఫ్లవర్స్ అనేవి డెలివర్ చేస్తాడనమాట. ఇంకా ఆ ఫ్లవర్స్‌ని పట్టుకుని లోపలికి వస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఓమం వస్తుంది. ఇంకా ఓమం చూసేసింది అని చెప్పేసి ఫ్లవర్స్‌ని మైక్‌కి ఏం చెప్పాలో తెలియక ఈ ఫ్లవర్స్ అన్నిటిని కూడా వాజ్‌లో పెడితే బాగుంటాయి కదా, నేను పెడతాను ఇప్పుడే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో ఏం మాట్లాడదనమాట తన్ని చూసి. ఇంక తర్వాత ఓమం ఏమో గాయ దగ్గరికి వెళ్తుందనమాట. ఇంకా గాయ అడుగుతాడు, అదేంటి నువ్వు నీ ల్యాప్టాప్ తీసుకురాలేదు, పేపర్స్ మీద రాస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, అది నేను యాక్సిడెంటల్గా వాటర్ అనేవి ల్యాప్టాప్ మీద వేస్తాను, అందుకే ల్యాప్టాప్ పాడైపోయింది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు గాయ అంటాడు, సరే అయితే నేను మా ఆఫీస్లో ఏమన్నా ఎక్సెస్ ల్యాప్టాప్స్ ఉంటే నీకు ఇప్పిస్తానులే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమం అంటుంది, ఏం పర్వాలేదు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ గాయ అంటాడు, ఏం పర్వాలేదు అంటే ఇప్పుడు మనకి వర్క్ ముఖ్యం కదా, తొందరగా వర్క్ అయిపోవాలి, సో నీకు అంటే మన ఇద్దరం ఫ్రెండ్సే కదా, సో ఏం పర్వాలేదులే నువ్వు తీసుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా గాయ అలా చెప్పేటప్పటికి ఓమం కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏం చేస్తుంది అంటే ఓమం ఏమో గాయ ఇచ్చిన ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే మైక్ ఏమో ఓమంని చూస్తాడు. ఇంకా ఓమంని చూసి నీకు కొత్త ల్యాప్టాప్ ఎక్కడిది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, గాయ ఇచ్చాడు నాకు ఇది గాయ ల్యాప్టాప్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు మైక్ అంటాడు, అవునా నువ్వు గాయ ల్యాప్టాప్ ఎందుకు తీసుకున్నావు, నా ల్యాప్టాప్ అయితే తీసుకోవు కానీ గాయ ల్యాప్టాప్ అయితే తీసుకుంటావా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, అవును నేను తీసుకుంటాను అని చెప్పేసి అలా అంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ ఏమో చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఏం చేస్తాడు అంటే ఆ ల్యాప్టాప్ని తీసి నేలకు వేసి కొడతాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో చాలా బాధగా, నీకు నేనంటే ఎందుకు అంత ఇష్టం లేదు, నువ్వు నన్ను ఎందుకు ఇంత హేట్ చేస్తున్నావు అని చెప్పేసి ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మైక్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆ ల్యాప్టాప్ని తీసి తను ఫిక్స్ చేయగలడేమో అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే తన రూమ్లోకి వెళ్ళి తన బట్టలన్నీ కూడా ప్యాక్ చేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఓమం వెనకాలే మైక్ వస్తూ ఉంటాడనమాట. ఇంకా మైక్ వచ్చేసి, ఓమం ఆగు, ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళిపోయావు అంటే రేపు మనకి చాలా పెద్ద మనీ వచ్చే ప్రాజెక్ట్ అనేది మిస్ అయిపోతావు, ఒకవేళ మన ఇద్దరం కనుక ఆ ప్రాజెక్ట్ చేసామంటే నీకు బోల్డ్ మనీ వస్తాయి, ఆ మనీని మన ఇద్దరం షేర్ చేసుకుందాం అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం కూడా ఆగుతుందనమాట. ఇంకా ఓమం అడిగి ఏం ప్రాజెక్ట్ అది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, మన ఇద్దరికి ఒక కమర్షియల్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది, సో దాన్ని కనుక మనం పర్ఫామ్ చేసాము అంటే మనకి బోల్డ్ మనీ ఇస్తారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు ఓమం కూడా సరే అయితే నువ్వు నా బ్యాగ్ తీసుకుని వెనకాల నడుచుకుంటూ రా, నేను సైకిల్ తొక్కుంటూ వెళ్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ కూడా సరే అని చెప్పేసి తనకి సైకిల్ ఇచ్చేసి ఓమం బ్యాగ్ పట్టుకుని అంటే ఓమం వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా ఓమం ఏమో నవ్వుకుంటూ ఉంటుంది. ఇంక అప్పుడే ఓమం అంటుంది, నువ్వు నాకు 100 times అపాలజీ కూడా చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు మైక్ ఏమో సరే అయితే ఫస్ట్ టైం నన్ను క్షమించండి, నువ్వు చాలా తెలివైన దానివి, నేనే ఒక చాలా ఫూల్ లాగా నీ థింగ్స్ అన్నీ పగలగొట్టాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అడుగుతుంది, సెకండ్ టైం కూడా ఇప్పుడే చెప్పు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏం చేస్తాడు అంటే ఓమం వెనకాలే వెళ్తూ సారీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు ఏం జరుగుతుంది అంటే ఓమం అలాగే మైక్ ఇద్దరు కూడా ఇంకా కమర్షియల్ మేనేజర్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అంటే మైక్ ఏమో ఇంటికి వెళ్ళిపోతారనమాట, మైక్ అలాగే ఓమం. ఇంకప్పుడు మైక్ ఏమంటాడు అంటే రేపు కమర్షియల్ జరుగుతుంది కదా, సో దానిలో నా గురించి నిన్ను క్వశ్చన్స్ అడగొచ్చు, సో నువ్వు కనుక నా గురించి ఏమైనా తిడుతున్నట్టు కానీ చెప్పావంటే అయిపోతావు, నా గురించి చాలా మంచి విషయాలు చెప్పాలి, నా గురించి ఎలాగో అన్ని మంచి విషయాలే ఉంటాయి కాబట్టి వాటన్నిటిని నువ్వు చాలా నీట్గా చెప్పాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో అక్కడికి జూనియర్ వచ్చేటప్పటికి ఓమం ఏమో మైక్ చెప్తుంది వినకుండా వెళ్ళిపోయి జూనియర్తో ఆడుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా మైక్ ఏమో ఓమంని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇదే టైంలో మైక్కి మిన్ ఫోన్ చేస్తుందనమాట. మిన్ కాల్ చేసి రేపు నీకు ఏమైనా షెడ్యూల్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మైక్ అంటాడు, అవును రేపు నాకు ఒక షూట్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు మిన్ అంటుంది, సరే అయితే ఆ షూట్కి నేనే డ్రెస్ని నీకు ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి ఇంకా వెంటనే ఫోన్ పెట్టేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు మైక్ ఏమో అసలు అంటే ఓమం గురించి చెప్పే ఛాన్స్ అనేది రాదు తనకి. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే ఓమం అలాగే మైక్ ఇద్దరు కూడా షూటింగ్కి వెళ్తారు. ఇంకా అప్పుడే అక్కడికి మిన్ వస్తుందన్నమాట. మిన్ వచ్చేసి మైక్ నువ్వు అడిగావు కదా నేను నీకోసం అని చెప్పి డ్రెస్ ప్రిపేర్ చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఓ ఓమం నువ్వు కూడా ఈ షూట్లో ఉన్నావా, అయ్యో నాకు తెలీదే, నాకు తెలుసుంటే నీకు కూడా ప్రిపేర్ చేసేదాన్ని డ్రెస్, కానీ మైక్ నాకు నీ గురించి చెప్పలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఓమం ఏమో పర్వాలేదు అని చెప్పేసి నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇదే టైంలో మైక్ వాళ్ళ అసిస్టెంట్ ఏమో మిన్ దగ్గరికి వచ్చి ఈ కమర్షియల్ వాళ్ళే అంటే
డ్రెస్సులు అనేవి ఇస్తున్నారు, మీకు ఇంత శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మిన్ అంటుంది, మైక్కి నా డ్రెస్సుల్లోనే కంఫర్టబుల్గా ఉంటాడు, తనకి వేరే వాళ్ళ డ్రెస్సులు నచ్చవు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఈ అసిస్టెంట్ ఏం చెప్తుంది అంటే, ఓ అవునా, సరే అయితే మీ డ్రెస్కి చాలా థ్యాంక్స్. ఇప్పుడు మేము కొన్ని కపుల్ షూట్ అనేవి చేయబోతున్నాము. సో వీళ్ళు ఇద్దరు కూడా చాలా కొంచెం బాగా క్లోజ్గా ఉంటారు. సో మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే బాగుంటుందేమో అనుకుంటున్నాము అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మిన్నేమో నవ్వుతూ, పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత ఫస్ట్ ఓమంని షూట్ చేస్తూ ఉంటారనమాట. ఇంక అప్పుడు ఓమంని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నీకు మైక్ని ఫస్ట్ ఎక్కడ కలిసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంక అప్పుడు ఓమం అంటుంది, నేను మైక్ని ఫస్ట్ అంటే నేను కొరియాకు వెళ్తున్నప్పుడు అప్పుడు ఏరోప్లేన్లో కలిసాడు, నా పక్క సీట్లోనే ఉన్నాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత వాళ్ళు అడుగుతారు, మైక్కి ఆన్ స్టేజ్ మీద ఆఫ్ స్టేజ్ మీద మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, అవును మైక్ చాలా డిఫరెంట్గా ఉంటాడు, చాలా ఆన్ టు ఎర్త్గా ఉంటాడు, అసలు ఒక సూపర్ స్టార్ అన్న ఫీలింగే తనకు ఉండదు అని చెప్పేసి అలా అన్నీ మంచిగా చెప్తూ ఉంటుందన్నమాట. దాని తర్వాత వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారు అంటే, మైక్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడగంగానే ఓమం అంటుంది, మైక్ ఫేవరెట్ ఫుడ్ గురించి ఎక్కువ మందికి తెలీదు, తనకి చికెన్ ఫీట్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ మాటలన్నీ కూడా విని మైక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మిన్కి మాత్రం చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట, అంటే జెలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఓమం షూటింగ్ అంతా అయిపోతుంది. ఇంకా ఓమం రాగానే అందరూ కూడా చాలా బాగా చేసావు, న్యాచురల్గా ఉంది తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మైక్ కూడా వస్తాడనమాట. మైక్ కూడా వచ్చి, పర్వాలేదు నువ్వు చాలా బాగా చేసావే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఓమం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత మైక్ని షూట్ చేస్తూ ఉంటారనమాట. ఇంక తర్వాత మైక్ని షూట్ చేస్తూ ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారంట అనమాట, అంటే నీకు ఓమం అంటే ఎందుకు ఇష్టము అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు మైక్ ఏం చెప్తాడు అంటే, ఓమం వచ్చిన తర్వాత నా వరల్డ్లో ఉన్న మ్యూజిక్కే కాకుండా డిఫరెంట్ సౌండ్స్ అనేవి నాకు తెలిసాయి. ఏంటి అంటే నవ్వటం, ఏడవటం, అలాగే ఇలాంటి సౌండ్స్ అన్నీ కూడా నా లైఫ్లోకి వచ్చాయి. తను నా దగ్గర ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా మాటలన్నీ విని ఓమం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ మిన్ మాత్రం చాలా జల్సీగా ఫీల్ అవుతుందన్నమాట. ఇంకా తర్వాత మైక్ షూటింగ్ అంతా అయిపోతుంది. అప్పుడే మైక్ దగ్గరికి మిన్ వచ్చేసి, మైక్ నాకు కొంచెం హెడేక్గా ఉంది, నేను ఇంకా వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ కూడా సరే అని చెప్పేసి అంటాడనమాట. ఇదే టైంలో ఓమంని మైక్ వాళ్ళ అసిస్టెంట్ ఏమో కొన్ని స్నాక్స్ తినడానికి తీసుకెళ్తుంది. ఇంకా అప్పుడు మైక్ వాళ్ళ అసిస్టెంట్ ఏం చెప్తుంది అంటే, మైక్కి నువ్వంటే నిజంగా ఇష్టం అనుకుంటా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు ఓమం అంటుంది, లేదు తనంతా ఏదో స్క్రిప్ట్ చదివాడు అంతే అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఈ అసిస్టెంట్ ఏం చెప్తుంది అంటే, నేను మైక్ దగ్గర చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను, తను స్క్రిప్ట్ ఇస్తే ఎలా చదువుతాడో నిజంగా ఎలా మాట్లాడతాడో నాకు తెలుసు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా మాటలన్నీ విన్న తర్వాత ఓమం అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే మైక్ ఓమం ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు. అప్పుడే ఓమం కావాలని చెప్పేసి మైక్ని అడుగుతూ ఉంటుంది, నువ్వు స్క్రిప్ట్లో ఉన్నట్టు బాగా చదివావు, బాగా రాసుకున్నావు స్క్రిప్ట్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట, కావాలని చెప్పి. తను స్క్రిప్ట్లో చెప్పాడా నిజంగా చెప్పాడా అని తెలుసుకుందామని చెప్పి. అప్పుడు మైక్ అంటాడు, ఓ థ్యాంక్ యూ, నువ్వు కూడా చాలా బాగా రాసావు కదా స్క్రిప్ట్, నువ్వు కూడా బాగా చెప్పావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో ఏం మాట్లాడకుండా ఉంటుందన్నమాట. ఇంకా మైక్ ఏమో కార్ని డ్రైవ్ చేసేస్తూ ఉంటాడు. ఇంక తర్వాత మైక్ అలాగే ఓమం కలిసి కమర్షియల్ని షూట్ చేయడం కోసం అని చెప్పేసి సెకండ్ హనీమూన్కి వెళ్తున్నాము అని చెప్పి ప్రెస్కి చెప్పి ఆ కమర్షియల్ షూట్ చేయడానికి కొరియాకి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు మీడియా రిపోర్టర్స్ అందరూ కూడా అడుగుతూ ఉంటారనమాట, మీరేంటి కావాలని చెప్పేసి అంటే మీ రెమ్యూనరేషన్ని పెంచడానికి ఇలా సెకండ్ హనీమూన్ ప్లాన్ చేశారా అని చెప్పి అలా అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు మైక్ ఏం చెప్తాడు అంటే, పోనీ ఫ్రీగా అన్నా సరే మేము ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం సీనరీస్ అన్నీ, మీరేమనుకున్నా సరే పోనీ ఫ్రీగా అన్నా సరే మేము సెకండ్ హనీమూన్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అలా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అక్కడున్న రిపోర్టర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారనమాట మాటలన్నీ విని. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఏరోప్లేన్లోకి వెళ్తారనమాట. ఇంకా అక్కడే ఎయిర్ హోస్టెస్ వచ్చేసి వైన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఓమం ఏమో చాలా ఎక్సైట్ అయిపోయి వైన్ని తీసుకుందామని చెప్పేసి చేయి పెడుతుందనమాట. ఇంకా అప్పుడే మైక్ ఏం చేస్తాడు అంటే, ఓమం చేయిని పట్టుకుని మాకు వైన్ వద్దు అంటే ఆరెంజ్ జ్యూస్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో చాలా డల్గా ఉంటూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరూ కూడా కొరియాకి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు ఓమం ఏం చేస్తుంది అంటే కొరియన్ వాళ్ళ డ్రెస్ వేసుకుని ఇంకా మైక్ దగ్గరికి వస్తుందన్నమాట. మైక్ దగ్గరికి వచ్చి, మైక్ నేను ఎలా ఉన్నాను, నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చేసింది అని చెప్పేసి డాన్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమో ఓమంని అలా చూస్తూ ఉండిపోతాడనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమో అడుగుతూ ఉంటుంది, మైక్ ఎలా ఉంది, నాకు ఈ డ్రెస్ బాగుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, అసలు ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా అని చెప్పేసి అలా
అలా అని తర్వాత వెనక్కి తిరిగి నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత ఓమం అలాగే మైక్ ఇద్దరు కూడా కలిసి ఐస్ క్రీమ్ కమర్షియల్ని షూట్ చేస్తూ ఉంటారు. ఇంక అప్పుడు మైక్ ఏమో యాక్ట్ చేస్తూ ఉంటాడనమాట ఐస్ క్రీమ్ తింటున్నట్టు. కానీ ఓమం మాత్రం వెనక్కి వెనక్కి జరిగిపోతూ ఇంకా తనేమో ఐస్ క్రీమ్ తినలేకుండా ఉంటుంది. ఇంకా అప్పుడు డైరెక్టర్ ఏమో నెక్స్ట్ ఇంకో టేక్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా చాలా టేక్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. కానీ ఓమం మాత్రం సరిగ్గా చేయదనమాట. ఇంకా అందుకని చెప్పేసి మైక్ ఏం చెప్తాడు అంటే, నా వైఫ్కి కొంచెం జెట్ లాగ్ కింద ఉంది, మేము నిన్నే కదా కొరియాకి వచ్చాము, సో అందుకని చెప్పి తను చేయలేకపోతుంది అని చెప్పేసి అలా అబద్ధం చెప్తాడనమాట. ఇంకా అప్పుడు ఓమం అడుగుతుంది, నువ్వెందుకు అలా అబద్ధం చెప్పావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ అంటాడు, మరేం చెప్పను, నువ్వు ఇలాంటివన్నీ చేయలేకపోతున్నావు అని చెప్పనా ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మైక్ అంటాడు, నువ్వు తొందరగా రెడీ అయ్యిరా, మనం లాక్స్ వేయడానికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ లాక్స్ ఏంటి అంటే అంటే తాయివానీస్ బిలీఫ్స్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒక చోటకి వెళ్ళి ఒక చెట్టు లాంటి దానికి లాక్ వేస్తారనమాట. అలా లాక్ వేస్తే వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. సో అందుకని చెప్పేసి అక్కడికి మనం లాక్ వేయడానికి వెళ్ళాలి, సో వాళ్ళు అక్కడ షూట్ చేస్తారు అని చెప్పేసి మైక్ అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, లేదు నేను నీతో కలిసి లాక్ వేయను, ఎందుకంటే నేను నా బాయ్ ఫ్రెండ్తోనే వేస్తాను, ఒకవేళ ఇప్పుడు కనుక నేను లాక్ వేస్తాను అంటే ఆ లాక్ తీయకపోతే నేను ఇంకా నీతోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ ఏమో ఓమం దగ్గరికి వెళ్ళి, నువ్వు కూడా ఇలాంటివన్నీ నమ్ముతావా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, అవును అందరూ అవి నమ్ముతారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ ఏం చేస్తాడు అంటే, నువ్వు ఇప్పుడు కనుక ఇలా చేయను అంటే వాళ్ళకి మనం చాలా మనీ అనేది పే చేయాల్సి వస్తుంది, సో నువ్వు ఇంకా జీవితాంతం నాకు స్లేవ్లా ఉండాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమమేమో ఏం చేసేది లేక సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ కూడా ఫోటోషూట్కి వెళ్తారనమాట. ఇంకా అంటే మైక్ ఏమో నార్మల్గానే నవ్వుతూ ఉంటాడు, కానీ ఓమం మాత్రం ఇష్టం లేకపోయినా సరే నవ్వుతున్నట్టు మొహం పెట్టి నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత మైక్ ఏమో ఓమంని లాక్ వేయడానికి రమ్మంటూ ఉంటాడు, కానీ ఓమం ఏమో రాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ ఏం చేస్తాడు అంటే ఓమంని ఎత్తుకుని తీసుకెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి లాక్ వేయడానికి వేస్తూ ఉంటాడనమాట. ఫస్ట్ ఏమో మైక్ లాక్ వేసేస్తాడు, తర్వాత ఓమం ఏమో లాక్ వేయను అంటున్నా సరే ఇంకా ఓమం చేత లాక్ అనేది వేపిస్తూ ఉంటాడు. ఇంక తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే తను లాక్ వేసిన కీని దూరంగా పడేస్తారనమాట. ఇంకా అందుకని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ కూడా వావ్ అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఓమం టర్న్ అనేది వస్తుంది. ఇంకా ఓమం ఏమో ఆ కీని పడేయకుండా ఏం చేస్తుంది అంటే కింద పడేసి చాలా దూరంలో విసిరేసినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏం చేస్తాడు అంటే కింద పడిన కీని ఇంకా ఓమంకి చూపించి ఇదిగో అని చెప్పేసి చాలా దూరంగా విసిరేస్తాడనమాట. ఇంకా ఓమం ఏమో చాలా డల్గా ఉంటూ ఉంటుంది అది చూసి. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ ఏమో కార్లో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఓమం అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట, కీ పోయింది అని చెప్పేసి. ఇంకా మైక్ ఏమో తన్ని ఏడిపిస్తూ ఉంటాడు కావాలని చెప్పేసి యాక్టింగ్ చేస్తూ. ఇంకా ఆ రోజు నైట్ టైం అవుతుంది అంటే ఓమం ఏమో వేరే పిల్లో తీసుకుని వేరే చోట వెళ్ళి పడుకుంటుందన్నమాట. ఇంకప్పుడు మైక్ ఏమో అడుగుతూ ఉంటాడు, హే నువ్వు ఇక్కడ పడుకోవా, ఈరోజు బెడ్ కోసం అని చెప్పేసి నువ్వు గొడవ పడవా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ ఓమం మాత్రం మైక్ని పట్టించుకోకుండా పడుకుని పోయి ఉంటుంది. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే ఓమం ఏమో డల్గా కూర్చుని ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి మైక్ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అడుగుతుంది, నీకెలా తెలుసు ఈరోజు నా బర్త్డే అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మైక్ అంటాడు, నాకు ఆల్రెడీ తెలుసు, నువ్వు నాకు ఐడి కార్డ్స్ ఇచ్చావు కదా అప్పుడు గాయ్ కంపెనీలో ఛాన్స్ కోసం అని చెప్పేసి అందులో చూశాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏం చేస్తాడు అంటే, ఇదిగో నీ కీ, నేను ముందుగానే నీ తాళంది అంటే ఎక్స్ట్రా కీ అనేది తయారు చేసి ఉంచాను, సో ఒకవేళ మన రిలేషన్ అంతా కూడా అయిపోయిన తర్వాత నీకు ఈ లాక్ తీసేయాలి అనిపిస్తే తీసేయచ్చు నువ్వు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత మైక్ అంటాడు, ఈరోజు నీ బర్త్డే అని చెప్పేసి కమర్షియల్ వాళ్ళ దగ్గర నేను హాలిడే తీసుకున్నాను, ఈరోజు మనం కమర్షియల్ ఏమీ షూట్ చేయక్కర్లేదు, సో హ్యాపీగా మొత్తం అంతా తిరుగుదాం కొరియా అంతా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం కూడా సరే అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. ఇద్దరు కూడా కొరియాలో ఉన్న మంచి మంచి ప్లేస్లు అన్నిటికీ కూడా వెళ్ళి అక్కడ వీళ్ళు ఒక రాజులాగా రాణిలాగా అలా ఫీల్ అయిపోతూ యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తారు అంటే ఒక ఐస్ క్యాజల్కి వెళ్తారనమాట. అక్కడ అన్నీ కూడా థింగ్స్ అన్నీ కూడా ఐస్తోనే తయారు చేసి ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్ళి వీళ్ళేమో అన్నిట్లో కూడా ఎంజాయ్ చేస్తూ బాగా అన్నిటినీ చూస్తూ ఉంటారు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒక మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్తారనమాట. ఇంకా అక్కడున్న వాళ్ళు మైక్ని అలాగే ఓమంని గుర్తుపట్టి వాళ్ళేమో డాన్స్ ఏమని అడుగుతారు. ఇంకా అక్కడ మైక్ అలాగే ఓమం ఇద్దరు కూడా డాన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడ ఒక షో జరుగుతుందనమాట, ఒక డ్రామా లాంటిది. ఇంకా ఆ డ్రామా చూస్తూ మైక్ ఏం చేస్తాడు అంటే ఓమం చేపట్టుకుంటాడు, ఇంకా ఓమం కూడా మైక్ చేపట్టుకుంటుంది.
ఇంకా ఆ రోజు నైట్ ఏం జరుగుతుంది అంటే మైక్ అలాగే ఓమం ఇద్దరు కూడా కలిసి ఒక డిజర్ట్ లాంటి ప్లేస్లోకి వెళ్ళి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు మైక్ ఏమో ఓమంని అడుగుతాడు, నువ్వు ఓల్డ్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో బాగా ఆలోచించి, నేను ఓల్డ్ అయ్యేటప్పటికి నేను ఒక పెద్ద చెట్లు లాంటి వాటిని అంటే పెంచేస్తాను, సో వాటి వెనకాల దాక్కుని ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళని భయపెడుతూ ఉంటాను అని చెప్పేసి అలా నవ్వుతూ ఉంటుంది. ఇంకా అదే టైంలో మైక్ అంటాడు, అవునా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అడుగుతుంది, నువ్వేం చేస్తావు మరి అనేటప్పటికి మైక్ అంటాడు, ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమం అంటుంది, నీకేమైనా తెలియకపోతే, నీకు ఏం గేమ్స్ ఆడాలో తెలియకపోతే నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు నాతో పాటు వచ్చి ప్రజలందరినీ కూడా భయపెట్టొచ్చు దయ్యంలాగా, నేనేమనుకోను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఓమం చెప్పిన దానికి. ఇంకా ఓమం కూడా అక్కడి నుండి వెళ్ళిపోయి నవ్వుతూ ఉంటుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుంది అంటే మైక్ ఏమో ఓమంకి బర్త్డే సర్ప్రైజ్ కింద ఒక చిన్న కేక్ అలాగే క్యాండిల్ని వెలిగించిస్తాడనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమో అది చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయి చాలా హ్యాపీగా ఇంకా విష్ అనేది కోరుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఓమం ఏం చెప్తుంది అంటే, ఉండు నేను ఇప్పుడే వెళ్ళి నా కెమెరా తీసుకొస్తాను అని చెప్పేసి టెంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ తనకి ఏం తెలుస్తుంది అంటే అక్కడ మైక్ తన కోసం అని చెప్పేసి ఒక గిఫ్ట్ని పెడతాడనమాట. ఇంకా ఆ గిఫ్ట్ ఏంటి అంటే ఒక ల్యాప్టాప్ అలాగే కార్డు. ఇంకా ఆ కార్డు వెనకాల ఏం రాస్తాడు అంటే, నువ్వు ఇంకా నీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను, ఈ ల్యాప్టాప్ని నీకు ఫ్రీగా ఇస్తున్నాను, నువ్వు నాకు మనీ ఏమీ ఇవ్వక్కర్లేదు, అలాగే నువ్వు బాగా స్క్రిప్ట్ అనేది రాసి నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అందులో రాస్తాడనమాట. ఇంకా అది చూసిన తర్వాత ఓమం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత ఓమం ఏమో మైక్కి థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు మైక్ అలాగే ఓమం ఇద్దరు కూడా మళ్ళీ ఐస్ క్రీమ్ కమర్షియల్ షూట్ చేయడానికి వెళ్తారనమాట. ఇంకా అప్పుడు మైక్ ఏమంటాడు అంటే ఓమంతో, ఇప్పుడు నువ్వెవరో నేనెవరో రెండు కూడా మర్చిపోదాము, అలాగే మనం ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నామో అది కూడా మర్చిపోయి ఓన్లీ కమర్షియల్ని మాత్రమే మైండ్లో పెట్టుకుని దీన్ని షూట్ చేద్దాము అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి ఓమం కూడా సరే అని చెప్పేసి ఇంకా షూటింగ్ అనేది ఇద్దరు చేస్తూ ఉంటారనమాట. ఈసారి అయితే అసలు టేక్స్ కూడా తీసుకోకుండా వీళ్ళిద్దరూ కమర్షియల్ అనేది చాలా బాగా చేస్తూ ఉంటారు. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.